ఒకప్పుడు రాజకీయాలంటే ప్రజలకి ఏ ఏ వేలో మంచి చేస్తే చాలా త్వరగా అందుతుంది, దాంతోపాటు తక్కువ ఖర్చు అవుతుంది అనే దాని మీద హెల్దీ కాంపిటీషన్ ఉండేది రాజకీయ నాయకుల మధ్య. ఆ తర్వాత కాలంలో ఎక్కువ మర్డర్లు ఎవరు చేస్తే, ఎక్కువ రౌడీజం ఎవరు చేస్తే వాడు గొప్ప రాజకీయ నాయకుడు అనే పరిస్థితి తీసుకొచ్చారు. ఇప్పటికీ అట్లాగే ఉంది. ఇప్పుడు ఒక కొత్త ట్రెండ్, ఆ ట్రెండ్ ఏంటంటే ఎంత నీచంగా మాట్లాడుకుంటే అంత గొప్ప రాజకీయ నాయకుడు. ఎవరైనా కూడా, ఏ పార్టీ వ్యక్తి అయినా కూడా. అందున దేశం మొత్తం అట్లాగే ఉంది. అందులో పీక్స్ చూడాలంటే, అందులో నీచంలో అత్యంత నీచం చూడాలంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను మనం చెక్ చేసుకోవాలి. ఈ పైగా ఎట్లా ఉంటుందంటే ఇక్కడ ముందు మొదలెట్టింది ఎవరు, ముందు అంది ఎవరు అని. అంటే మన చిన్నప్పుడు 3rd క్లాస్ 2nd క్లాస్ టైంలో టీచర్ ఫస్ట్ వాడే కొట్టాడు టీచర్ అని చెప్తూ ఉండేవాళ్ళం చిన్నప్పుడు. అట్లా అనమాట. అంత వయసు వచ్చి సీఎం పదవుల కోసం సీఎంలుగా ఉండి సీఎం పదవుల నుంచి దిగిపోయి సీఎం పదవుల కోసం అరులు చాచే లెవెల్కి ఉన్న కోట్లాది మంది ప్రజలను ఇన్ఫ్లుయెన్స్ చేయగల రాజకీయ నాయకులు చెప్పేటువంటి వంకలు వాడే ముందు కొట్టారు టీచర్ అని మనం చిన్నప్పుడు చెప్పినట్టుగా ఉంటాయి. సో ముందు ఎవరు మొదలెట్టారనేది పక్కన పెడితే, మన హుందాతనాన్ని కంప్లీట్గా కోల్పోవాల్సిన అవసరం లేదు. మన సిగ్గుని, మనకున్నటువంటి విజ్ఞతని కోల్పోయి మరీ నీచానికి దిగాల్సిన అవసరం లేదు. కానీ ఎదుటివాడు ముందు మొదలెట్టాడు కదా అని మనం ఇంకా నీచానికి దిగిపోయేటువంటి పరిస్థితి ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతానికి. దీన్ని ఇంకెంత నీచానికి తీసుకెళ్తారు? ఇళ్లలోకి కూడా వెళ్ళిపోయి మనుషులు కొట్టుకోవడం, జుట్లు పట్టుకోవడం, ఈ ఫ్యూచర్లో పిచ్చోళ్ళు అయిపోవాలి ఇంకా ఫైనల్గా జంబలగడ పంప టైప్లో. సో ఈ సోదంతా ఎందుకు చెప్తున్నా అంటే, ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఒక టాపిక్, కుర్రాళ్ళందరి మధ్య ఒక టాపిక్ నడుస్తుంది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్, సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ కంటే ఇంపార్టెంట్ టాపిక్ అయిపోయింది ఇప్పుడు కుర్రాళ్ళందరికీ. అదేంటంటే జగన్ వదిన పవన్ కళ్యాణ్కి నాలుగో పెళ్ళం. పాలసీస్ గురించో రోడ్ల గురించో మాట్లాడిన పవన్ కళ్యాణ్కి సమాధానం చెప్పని జగన్మోహన్ రెడ్డి అనేక సార్లు పవన్ కళ్యాణ్ యొక్క 3 పెళ్ళిళ్ళ గురించి, భార్యల గురించి మాట్లాడిన మాట వాస్తవం. అది ఆయన విజ్ఞతకి, ఆయన దిగజారిపోయే తత్వానికి ప్రతీకగా తీసుకుని మనం దాన్ని మళ్ళీ ఆయన మాట్లాడే అవకాశం ఆయనకి ఇచ్చినా ఇవ్వకపోయినా అది ఆయన విజ్ఞతకి వదిలేసి మనం ఇంకా పాలసీస్ గురించి మాత్రమే మాట్లాడాలి కదా. యువతల పక్కన వాళ్ళు ఎవరైనా సరే చేయాల్సింది అదే. కానీ పవన్ కళ్యాణ్ కూడా ఇంకో స్టెప్ నీచాన్లో, ఇంకొక దిగజారిపోయే కాన్సెప్ట్లో దిగిపోయి, నాకు 3 అయ్యాయి, 4వ పెళ్ళిళ్ళు నీకు ఎవడు చెప్పాడు, నువ్వే నా 4వ పెళ్ళాను అంటూ రీసెంట్గా ఈ తాడేపల్లిగూడెంలో జరిగిన జెండా సభలో సమాధానం చెప్పడం ఏదైతే ఉందో అది మరింత తలకే నొప్పిని, మరింత డైవర్షన్ని, వీళ్ళు ముఖ్యంగా ఈ రాజకీయ నాయకులు బతికే దేనికోసం అంటే ఇట్లాంటి పనికిమాలిన విషయాల మీద డైవర్షన్, వ్యక్తిగత వ్యవహారాలు, అవసరం లేని విషయాలు, ప్రజలకి ఏమాత్రం సంబంధం లేనటువంటి విషయాల మీద డైవర్షన్ని క్రియేట్ చేసి వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకునేలా చేసి ఒకవైపు నిలబడాలి. అంటే మా వైపే వాళ్ళు నిలబడాలి అనేలాగా ఎంత కుదిరితే అంత దిగజారి నీచానికి. ఎందుకంటే రాష్ట్రంలో డబ్బులు లేవు, చేయడానికి ఏమీ లేదు, ఏది చేసినా అప్పులతో చేయాలి. సో ప్రజలకు చేయడానికి ఏమీ లేదు, కానీ గెలవాలి, వాళ్ళ ట్యాక్స్ మనీ తీసుకోవాలి, ఖర్చు పెట్టాలి, స్కాములు చేసుకోవాలి, ఓట్లు కావాలంటే ఏం చేయాలి మరి? ఇట్లాంటి సైడ్ ట్రాక్ డైవర్ట్ చేయడం, వాళ్ళని సంబంధం లేని విషయాల్లో జనాల్ని నమ్మించడం, అబద్ధాలు చెప్పడం, ఇట్లాంటి తలతెక్క సంబంధం లేని వ్యవహారాలన్నీ తెర మీదకి తీసుకొస్తూ ఉంటారు. గతంలో పింక్ డైమండ్ గురించి కూడా అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తీసుకొచ్చి, పింక్ డైమండ్తో ప్రజలకు సంబంధం లేని అంశం అది. నరేంద్ర మోడీ ఎప్పటికప్పుడు, రాహుల్ గాంధీ, నరేంద్ర మోడీ ఏ రోజుకి ఆ రోజు హిందూ ముస్లింల మధ్య గొడవలను క్రియేట్ చేస్తూ ఉంటారు. అది కూడా ప్రజలకి వాళ్ళ అభివృద్ధితో సంబంధమైనటువంటి అంశం, కానీ వాళ్ళు డైవర్ట్ చేసి ఆ రకంగా ఓట్లు లాక్కోవాలనే ఉద్దేశంతో వాళ్ళు అట్లా చేస్తూ ఉంటారు. అట్లాగే ఆంధ్రప్రదేశ్లో ఒక్కొక్కళ్ళది ఒక్కో స్టైల్. సో ఇప్పుడు ఈ నీచంలో నెక్స్ట్ లెవెల్కి పవన్ కళ్యాణ్ వచ్చి ఇట్లా అన్నారు జగన్మోహన్ రెడ్డి. దాంతో అప్పటి నుంచి సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కూడా, అంటే పొలిటికల్ ఫ్యాన్స్, జనసేన పార్టీకి సపోర్ట్ చేసేటువంటి వాళ్ళు, వీళ్ళు సహజంగా సోషల్ మీడియాలో ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వీళ్ళందరూ కూడా జగన్ వదిన అంటూ, లేకపోతే నువ్వే పవన్ కళ్యాణ్కి 4వ పెళ్ళం అంటూ ఫుల్గా ట్రాల్ చేయడం స్టార్ట్ చేశారు. అంటే జనాలని సరైన రూట్లో పెట్టే నాయకుడు లేకపోతే జనం కూడా అంతే అధ్వానంగా ఏడుస్తారనడానికి ఇదే ఉదాహరణ. ఎప్పుడెప్పుడు పవన్ కళ్యాణ్ అంత దిగజారిపోతాడని వెయిట్ చేసిన వీళ్ళందరూ దిగజారిపోగానే వెంటనే అందుకున్నారు. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ యొక్క 3 భార్యల గురించి, 3 పెళ్ళి గురించి మాట్లాడి ఎప్పుడైతే దిగజారిపోయారో అప్పుడు కూడా వైసీపీ వాళ్ళు అట్లాగే ట్రాల్ చేయడం, పెంట చేయడం నేర్చుకున్నారు, అలాగే చేస్తారు. ఇప్పుడు వీళ్ళ వంతు వచ్చింది అంతే తప్ప ఇద్దరికి పెద్ద తేడా ఏం లేదు. సో ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు వైసీపీకి మళ్ళీ కోపం వచ్చింది. కోపం వచ్చి నీ 4వ పెళ్ళం కాదు జగన్మోహన్ రెడ్డి, నీకు మొగుడు అని ఒకళ్ళు,
నాలుగో పెళ్ళం జగన్మోహన్ రెడ్డి కాదు, నాదెళ్ల మనోహర్ అని వైసీపీ వాళ్ళు ఒకళ్ళు ఇట్లా అంటే మళ్ళీ సంబంధం లేని సమాధానాలే. అంతే తప్ప రోడ్లు ఎందుకు వేయలేదురా అంటే అప్పుడు వాళ్ళు సమాధానం, ఇప్పుడు ఇళ్ళు సమాధానం ఉండదు. గతంలో చంద్రబాబు సంబంధించిన ఏమైనా క్వశ్చన్ అడిగితే వాళ్ళు సమాధానం ఉండదు. సమాధానం పాలసీల మీద, ప్రజల బాగోగుల మీద ఉండవు. పెళ్ళాల మీద, పిల్లల మీద, బూతుల మీద, నీచానికి దిగజారిపోవటం మీద, దీని మీద మాత్రమే గడుస్తూ ఉంటాయి. ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే ఈ విషయాలు చెప్పడానికి. అండ్ చాలామందికి అర్థం కాలే ఏంటి నాలుగో భార్య వదిన ఏమన్నాడు పవన్ కళ్యాణ్, అందరూ చూడరు కదా ఆ సభలో మీటింగ్లో. అందువల్ల దాని గురించి చెప్దామని ఈ వీడియో చేస్తున్నా. ఆ సభలో పవన్ కళ్యాణ్ నాకు నా పెళ్ళిళ్ళ గురించి మాట్లాడుతున్నావు, నువ్వు నా పెళ్ళానివా, నువ్వే నా నాలుగో పెళ్ళానివా, రారా జగన్ అంటూ ఏదో అనేసరికి నువ్వు జగన్ వదిన అంటూ ఫుల్గా ట్రాల్ చేయడం మొదలెట్టారు. నాగబాబు లాంటి వ్యక్తి, ఒక ఎంపీ క్యాండిడేట్, నరసాపురంకి మొన్న ఆల్మోస్ట్ కొద్ది గ్యాప్లో ఓడిపోయాడు. అట్లాంటి ఎంపీ క్యాండిడేట్ కూడా అత్యంత నీచమైనటువంటి భాష. విజయసాయిరెడ్డి కూడా అంతే. ఒకప్పుడు, ఈ మధ్య చాలా బెటర్ అయ్యారు కానీ ఆయన ఒకప్పుడు ట్విట్టర్లో అత్యంత నీచమైనటువంటి భాషలో ట్వీట్లు వేసేవారు ఆయన. సో ఎనీవే, సో ఈ రకమైనటువంటి నీచానికి దిగజారిపోయేటువంటి తత్వానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒక ప్రామాణికంగా ఎవరికైనా చూపించాలంటే మీకు వరస్ట్ పాలిటిక్స్ కావాలి అంతే కదా ఇండియాలో చూడండి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చూపించుకోవడానికి ఏమాత్రం మనం భయపడకుండా, బెరుకు లేకుండా ఒక గొప్పదైనటువంటి రాష్ట్రాన్ని వీళ్ళందరూ కలిసి, ప్రతిపక్షాలు, అధికార పక్షం, ఇటు జగన్, అటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, వీళ్ళందరూ కలిసి కష్టపడి ఒక ఎందుకు పనికిరాని, బూతులతో నిండిపోయిన, నీచానికి దిగజారిపోయిన, హీనమైనటువంటి స్థితికి తీసుకొచ్చే ఒక గొప్ప రాష్ట్రాన్ని తయారు చేస్తున్నారు. వీళ్ళందరిలో ఇంకొక కామన్ ఉంది, అదేంటంటే వీళ్ళందరికీ మోడీ అంటే వణుకు.